హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు నరేష్. ఈరోజు మనతో పాటు సీరియల్ యాక్టర్ ఆర్టిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ అన్న. నమస్తే అండి. సో బియాండ్ సీరియల్స్ చేస్తున్నారు, దాంతోపాటు కొత్తగా ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆయన కొత్త ఏం కాదు, ఇది 4వసారి. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో పాలిటిక్స్ ఈ ఎలక్షన్లో మొత్తం కూడా మారిపోయాయి, సంపూర్ణ మార్పు. ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు ఎట్లా అయితే ఉండేనో రాష్ట్రంలో సిచ్యువేషన్, ఒక పెద్ద వేవ్, క్లీన్ స్వీప్, దానికంటే పెద్ద క్లీన్ స్వీప్ అని చెప్పుకోవాలి. సో అప్పుడు కేవలం ఎన్టీఆర్ గారు మాత్రమే మనకు ప్రభంజనం కనబడ్డది, ఆయన ప్రభంజనమే. ఈసారి చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్, బాలయ్య బాబు, మొత్తం ఈ ప్రభంజనం కనబడుతుంది ఎక్కడ చూసినా కూడా. ఇక్కడ వైసీపీ వాళ్ళు కనుచూపు మేరలో కూడా కనబడతలేరు. అంటే 151 సీట్లు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు కేవలం 11 సీట్లకు పరిమితం అయిపోయారు. మనం చూస్తే కనుక 151లో 5-1 పోయింది, 1-1 అట్లానే ఉందని చెప్పి ట్రోల్స్ కూడా నడుస్తున్నాయి. మీరు చూసారు ఈ ఎలక్షన్స్ మొత్తము, ఎలక్షన్ చూసారు, అంటే ప్రచారము రిజల్ట్ అనుకున్నారా, ఎక్స్పెక్ట్ చేశారా ఇంత ప్రభంజనం క్రియేట్ అవుతుందని? యాక్చువల్గా కరెక్ట్గా ఫ్రాంక్గా చెప్పాలంటే ఈ రేంజ్లో రిజల్ట్స్ వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదండి. టైట్ ఉంటుంది ఇద్దరికి అని అనుకున్నాము. మ్యాక్సిమం ప్రజలు కూడా కోరుకుంది ఏంటంటే, విసిగిపోయి ఉన్నారు వాళ్ళు యాక్చువల్గా ఆ యొక్క ప్రభుత్వం తీసుకున్న డెసిషన్స్కి. కానీ వర్క్ చేయలేదని నేను అనట్లేదు, కానీ సంక్షేమం వైపే ఎక్కువ మొగ్గు చూపి అభివృద్ధి అనేది కనబడకపోయేటప్పటికి భయం వేసింది. ఆ భవిష్యత్ పైన భయంతో చంద్రబాబు నాయుడు గారి పైన ఆల్రెడీ పాస్ట్ హిస్టరీ చూస్తే ఆయన తప్ప ఇంకా మనకి లేదు, మన జీవితాలు ముందరికి సాఫీగా సాగాలంటే మళ్ళీ అయినా రావాలని ఉద్దేశం. ఆయన విజన్కి ఇంకోటి పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే నిజంగా చాలా సూపర్ ఫైటర్ అండి ఆయన. ఎందుకంటే 10 years నుంచి మనం గమనిస్తే, మన పార్టీ పెట్టినప్పటి నుంచి గమనిస్తే, ఆయన్నే 2 చోట్ల ఓడిపోతే ఎన్నో మాటలు పడ్డారు. ఆయన్నైతే ఇంకా అనరా అనే మాటలని ఎంతో మనోవేదనకు గురి చేసి, అసలు ఆ టైంలో ఆయన మెంటల్ కండిషన్ ఎలా ఉండిందో నిజంగా అవన్నింటిని తట్టుకొని ఫైట్ చేసి జనం కోసం ఉండి, జనాల్లోనే ఉండి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ అడ్రస్ చేసుకుంటూ అసలు ఇంత పెద్ద విక్టరీ. అసలు అందరూ చెప్తున్నారు భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి నిలబడ్డ ప్రతి ఒక్క స్థానం 100 out of 100 నిలబడ్డ మొత్తం అసెంబ్లీ స్థానాలు 21, 2 ఎంపీ డైరెక్ట్ మొత్తం కొట్టాడు. అంటే గెలిచాడు. అంటే ఎంత కష్టపడి ఉండాలి ఆయన, ఎంత వర్క్ చేసి ఉండాలి, ఎంత డెడికేషన్తో వర్క్ చేస్తే ఇంకో 20 సీట్లు ఇచ్చినా కూడా గెలిచే అవకాశం ఉండే కదా ఖచ్చితంగా. మీరు ఇప్పుడు చూసిన రిజల్ట్ ప్రకారం చూస్తే ఇంకో 20 సీట్లు వస్తే ఖచ్చితంగా కొట్టేవాడు ఆయన. అయితే ఏంటంటే జనాలు కూడా చాలా కష్టం చేశారు. ఈసారి వీళ్ళు కూడా ఈ కూటమి ద్వారా వీళ్ళు ఆలోచించిన విధానం కూడా చాలా మంచిది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన చాలా పెద్ద సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. యువతరానికి ఈసారి మొగ్గు చూపారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇన్ని సంవత్సరాల్లో జనరేషన్ మారుతున్న కొద్ది రాజకీయ పరిస్థితులు కూడా మారాలి, కొత్త వాళ్ళు రావాలన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఈ కూటమి ఏదైతే ఉందో బీజేపీ, జనసేన అండ్ టీడీపీ ఓట్లు చీలకుండగా జనాల యొక్క అభిప్రాయం ఏదైతే ఉందో దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందుకెళ్ళారు. రిజల్ట్ అయితే చాలా అద్భుతంగా వచ్చింది. అసలు ఈ రకంగా అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు, అస్సలు అనే కాదండి. మొత్తం క్యాబినెట్లో జగన్ గారి క్యాబినెట్ ఏదైతే పాత క్యాబినెట్ ఉందో మొత్తం క్యాబినెట్లో ఒక్క మినిస్టర్ గెలవడం ఏంటంటే మిగిలిన మినిస్టర్స్ అందరూ ఎగిరిపోయారంటే అంటే వాళ్ళ బిహేవియర్ అది మనం చూసాం. అది మనం చెప్పాల్సిన అవసరం లేదు, జనాలు చూసారు. వాళ్ళ మాటలు కానీ వాళ్ళ బిహేవియర్ కానీ ఆ పద్ధతి అసలు యాక్సెప్టబుల్ కాదు. ప్రజలే తిప్పికొట్టారంటారు. జస్ట్ ఇది అల్టిమేట్ ఇది ప్రజల నిర్ణయం కదండి. లాస్ట్ టైం ఇలాగే 2019లో ఇలాగే ప్రమాణ స్వీకారం జరిగింది. కేసీఆర్ గారు, పక్కన స్టాలిన్ గారు, వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం పోయినారు. క్యాబినెట్ అయింది, అసెంబ్లీ స్టార్ట్ అయింది. అసెంబ్లీలో అప్పటికే అందరు ఎక్స్పెక్ట్ చేశారు, టార్గెట్ చేస్తారు చంద్రబాబు నాయుడిని అని. అన్నట్టే చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేయడం, అసెంబ్లీలో ఆయన తిట్టడం, రోజా లాంటి వాళ్ళు తిట్టడం, ప్రతిపక్ష నాయకుడు, పనికి మల్ల నాయకుడు అని చెప్పి ఇలాంటి అన్ని పడ్డప్పుడు నువ్వు కళ్ళు పెద్దగా పెట్టి చూస్తే ఒకడు భయపడ్డాడు నీకు అని చెప్పి డైరెక్ట్ నేర్చుకోవయ్యా, తెలియకపోతే నేర్చుకొని జగన్మోహన్ రెడ్డి అనడము, ఇవన్నీ తీసుకున్నప్పుడు ఒక సాధారణ మనిషి, అంటే ఒక సాధారణ ఎమ్మెల్యే, ఒక నాయకుడు ఇలాంటి మాటలు వచ్చినప్పుడు తీసుకుంటాడు. ఆ స్థాయిలో ఉన్నప్పుడు, ఆ స్థాయిలో ఉండే తట్టుకోవడం అంటే చాలా చాలా గొప్ప విషయం. ఎన్టీఆర్ లాంటి మహానాయకుడే అసెంబ్లీకి పోలేదు అనుకుంటా మనకు తెలిసి, ప్రతిపక్షంలో. అవునవును. అంటే ఎలా అంటే అండి, ఇది చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఎట్లాగైనా జనాలకి మంచి చేసే తీరాలి, జనాలకి ఏపీ ప్రజలకి అన్యాయం జరిగింది, ఏపీకి మంచి జరగాలి
అన్న ఉద్దేశంతోనే ఇన్ని మాటలు పడ్డాడు ఆయన. అనరాని మాటలు అన్నారు. మీరు అన్నట్టు ప్రతిపక్ష నాయకుడు సంథింగ్ అంటే అది కూడా కాదు, మరి ఇంకా దరిద్రంగా తిట్టారండి. పిచ్చి కుక్క గజ్జి కుక్క అని కూడా మాట్లాడారు, ముసలి కుక్క అని మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళు ఎవ్వరు లేరు, ఎవ్వరు కనపడేట. రేపు ఏంది జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ పరిస్థితి ఏందంటారు? ఆ పార్టీ ఉంటుందా ఉండదా అని కూడా మాట్లాడుతారు. పార్టీ ఉంటుందో ఉండదో నాకు తెలియదండి. జగన్ విషయంలో నేను ఒక విషయం మీకు చెప్పగలుగుతాను. జగన్ అనే వ్యక్తి అతను ఒక విజన్తో వచ్చాడు, అతను ఒక పని చేద్దామని వచ్చాడు. నేను ఎలాగైనా సీఎం అవ్వాలని చెప్పి అనుకున్నాడు, కష్టపడ్డాడు, తిరిగాడు. అతను కూడా ఎన్నో అవమానాలు పడ్డాడు, గోల్ రీచ్ అయ్యాడు. ఆ విషయంలో అతను కూడా మంచి ఫైటర్ అయినా కాదన్నట్ల. కానీ ప్రజలు తన పైన పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ఫెయిల్ అయిపోయారు. కేవలం సంక్షేమ పథకాలు ఇస్తేనే చాలా రాష్ట్రానికి సంక్షేమం అవసరం అండి. ప్రజలకి సంక్షేమం అవసరం. సంక్షేమం ఈజ్ నథింగ్ బట్ కొంచెం పుషప్ ఇవ్వాలి అంతే. ఫ్రీ బస్ కొంచెం అదే కొంచెం పుష్ ఇవ్వాలి వాళ్ళ లైఫ్స్కి అంతే. అంతేగాని లైఫ్ మొత్తం నేనే చూసుకుంటా, నువ్వేం చేయక ఇంట్లో కూర్చొని తిను అన్నంత సంక్షేమం ఎవరు కావాలండి చెప్పండి. స్కూల్ పోతే డబ్బులు ఇచ్చినాడు, స్కూల్ పోతే డబ్బులు ఇస్తా, ఆటో నడిపిస్తే డబ్బులు ఇస్తా, క్యాబ్ నడిపిస్తే డబ్బులు కాదనట్లా. వాళ్ళకి చిన్న పుష్ ఇవ్వు అంతే. కానీ నీ ఇంటికే 4-5 పథకాలు ఇస్తా, నీకు ఇల్లు ఇస్తా, నువ్వేం పని చేయని అవసరం లేదు, నేను మళ్ళీ మొత్తం నేను అన్నీ లాగేసుకుంటా అని అంటే అది జనాలకు అర్థమైపోయింది క్లారిటీ. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు సరైన వ్యక్తి అని అందరూ అనుకున్నారు. సో వీరిద్దరు కలయికలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలయిక హిస్టారికల్ అనే మనం చెప్పుకోవాలి. 100%. ఒకవైపు మనం చూస్తుంటే చాలా వరకు కూడా నేను కూడా స్టేటస్లు పెట్టుకోవడం జరిగింది. అంటే గెలవక ముందే ఇక్కడ ఒక మాట చెప్పాలనుకున్నా, అంటే ఎప్పటి నుంచో నా మనసులో ఉన్న మాట. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో చాలా మంది, అంటే కంచుకోట తెలంగాణ అంటేనే, ఆంధ్ర కంటే తెలంగాణలోనే టీడీపీకి ఎక్కువ సీట్లు వస్తుండే, ఎమ్మెల్యే సీట్లు. వేరాస్ కాంగ్రెస్ కి మొన్న రేవంత్ రెడ్డికి వచ్చిన సీట్లు ఎప్పుడు తెలంగాణలో 119కి ఎప్పుడు మెజారిటీ సీటు రాలేదు. అంటే 60 సీట్లు ఎక్కడ రాలేదంట చరిత్రలో తెలంగాణలో కాంగ్రెస్కి, ఎక్కువ ఆంధ్రాలోనే. వేరాస్ తెలుగుదేశంకి తెలంగాణ కంచుకోట. అలాంటి కంచుకోట కనుమరుగు అయిపోయింది. చంద్రబాబు నాయుడు ఆయన బర్త్డేకి కానీ లేదా మొన్న ప్రచారంలో కానీ ఎప్పటికప్పుడు మనం స్టేటస్ పెడుతుండే, లైక్ చేస్తాం కాబట్టి ఆయన స్టేటస్లు పెట్టుకోండి. గెలవని ఓడిపోయి స్టేటస్లు మనం పెడతాం, మన నచ్చిన నాయకుడు కాబట్టి. రిజల్ట్ రోజు చూస్తే 11-12 లీడింగ్ వచ్చినప్పటి నుంచి ఒక 100 లీడింగ్ దాటంగానే ప్రతి ఒక్కడు చంద్రబాబు నాయుడుతో ఆయనతో దిగిన ఫోటోలు, కండువాలతో ఉన్నటువంటి ఫోటోలు ప్రతి ఒక్కరు పెట్టేస్తున్నారు. అసలు టీడీపీ జెండా పట్టుకున్న ఫోటోలు కూడా పెట్టేస్తున్నారు. కానీ ఎవరు కూడా అంటే కోరుకున్నారో లేదో కానీ ఒకసారి గెలవగానే మనోడు అయిపోయినాడు, ఓడిపోతేనేమో పరాయాడు అయిపోయినాడు అని నాకు అనిపించింది. అది నాకు నిజంగా అనిపించింది. ఎందుకంటే నేను కూడా యాక్చువల్గా పొలిటికల్ సర్కిల్ చాలా ఉంది, నేను కూడా పాలిటిక్స్లో తిరిగిన ఉండే. మీరు చెప్పిన కంచుకోట లాగా నేనుండే నియోజకవర్గం నాది మల్కాజిగిరి టీడీపీకి గట్టి, ఇంకా అసలు టీడీపీ గన్ షాట్. ఇంకా మల్కాజిగిరి చాలా పెద్ద పెద్ద లీడర్స్ ఉండేవాళ్ళు, చాలామంది ఉండేవాళ్ళు. ఎప్పుడైతే బైఫర్కేషన్ అయిపోయి అంత అయిపోయినాక చాలామంది స్ప్లిట్ అయిపోవడం జరిగింది. మ్యాక్సిమం చెప్పాలంటే మీకు మీరన్నట్టే కనుమరుగు అయిపోయింది పార్టీ. ఉన్న వాళ్ళందరూ వేరే వేరే పార్టీస్లోకి వెళ్ళిపోవడం జరిగింది. వేరే పార్టీస్లో ఉన్న ఆ నాయకులు కూడా ఇప్పుడు మీరు అన్నట్టు మొన్న ఆ రోజు ఆ పాత ఫోటోలు, ఆ కండువాలతో పాటు ఆ జెండాలతో పాటు ఉన్న ఫోటోలు మళ్ళీ తిరిగి పెడుతున్నారు. మరి అది వాళ్ళు ఇష్టంతో పెట్టారా ఏదో పెట్టారా నాకు తెలియదు, కానీ అదొక మంచి వైబ్ అనిపించింది. ఎందుకంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకు తిరిగి మళ్ళీ తెలుగుదేశం తెలంగాణలో కూడా పుంజుకునే అవకాశం ఉంది. సరైన అధ్యక్షుడు రావాలి అంటున్నారు. ఇప్పుడు మల్లారెడ్డి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి గతంలో ఎంపీ ఉండే టీడీపీలో, ఆయన వస్తున్నాడు, ఆ పార్టీ అధ్యక్షుడిగా అవుతాడు. అప్పుడు అక్కడ నుంచి సపోర్ట్ ఉంటుంది, మోడీ సపోర్ట్ కూడా ఉంటుంది ఆయనకి. ఎందుకంటే రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తున్న ఆయన కూడా వచ్చి టీడీపీ ప్రెసిడెంట్గా ఉండి మళ్ళీ పార్టీ ఇప్పుడు మీరు చూసినట్టు మనం మాట్లాడుకున్నట్టు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి పాత ఫోటోలు పెడుతున్నారు. రేపు పార్టీకి కూడా తెలంగాణ వాళ్ళు పనిచేసే అవకాశం కూడా ఉండొచ్చు. చాలా వరకు ఫేస్బుక్లో చూస్తున్నాం. అభిమానాన్ని చాటుకుంటున్నారంటే ఆ పార్టీకి పని చేయొచ్చు కదా. ఎక్కడో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మోదీ ఫోటో మన భాష కాదు, మన రాష్ట్రం కాదు, మన రీజియన్ కాదు, అలాంటి వాళ్ళని అభిమానిస్తున్నాడు. మన తెలుగువాడు, హైదరాబాద్ని డెవలప్ చేసిన వాడు. అలాంటి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఒకవేళ ఇప్పుడు మీరన్న సినారియోలో వెళ్తే తెలంగాణలో పునర్వైభవం రావడం అతిశయోక్తి ఏం కాదు. ఎందుకంటే ఆ క్యాడర్లో ఉన్న ఫీలు, లేదంటే ప్రజెంట్ జనరేషన్లో ఉన్న యూత్ దానివల్ల లబ్ధి పొంది బయట దేశాల్లో విదేశాల్లో మీరు ఎన్ఆర్ఐస్ రియాక్షన్ చూస్తే కూడా మీకు అర్థమవుతుంది. వాళ్ళందరిది యొక్క సోల్లో ఇప్పటికీ టీడీపీ ఫీలింగ్ ఉంది. పరిస్థితులను బట్టి ప్రాంతం విభజించిన తర్వాత ఆ సందర్భాన్ని బట్టి మారిన
ఇక కష్టం కానీ కథం అయిపోయింది ఆ పార్టీ పైన అనుకున్నప్పుడు లైట్ తీసుకుంటారు అంతేనా? అందుకు పక్కన పెట్టడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఆయన కూడా ఏపీ పైనే ఫోకస్ చేశారు మొత్తం. అవును. టీడీపీ పార్టీ కూడా ఈ ఓటుకు నోటు కేసు మొత్తం ఏపీ పైన ఫోకస్ మొన్న ఎలక్షన్స్లో కూడా ఇక్కడ ఏమి పార్టిసిపేషన్ వద్దు అని అనుకొని, ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఆయనకి నాకు తెలిసి ఇంట గెలిచి రచ్చ గెలవాలా? అది అనుకోవచ్చు. ఏపీ అన్నది అంధకారంలోకి వెళ్ళిపోతుంది, ఏపీని కాపాడాలి, అసలు రాజధాని లేకుండా ఏంటి పరిస్థితి, రైతుల పరిస్థితి ఏంది, ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతుంది, ఫోకస్ మొత్తం అటు పెట్టారు వాళ్ళు. ఓకే. ఇప్పుడు అది సెట్ అయిందంటే మా ఆబ్వియస్లీ తప్పేం లేదు, ఏముంది మళ్ళీ పాత వాళ్ళే అంత ఇక్కడ అంత పాతలే వచ్చారంటే మళ్ళీ సేమ్ యాస్టింగ్. ఇక్కడ ఇంకోటి గమ్మత్ అనిపిస్తుంది ఏంటంటే, సరే తెలుగుదేశం పార్టీ ఆంధ్ర సపరేట్ అయిన తర్వాత తెలంగాణలో నాయకత్వం లేదు, నాయకుడు పక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు, ఇక్కడ నాయకుడు లేడు, తెలంగాణలో ఒక పెద్ద శక్తిగా కేసీఆర్ ఉన్నాడు, తెలంగాణ సెంటిమెంట్ ఉంది, ఆయనని ఢీ కొట్టలేరు, అందరు పార్టీ నాయకులు అందరు పార్టీ మారి టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయినారు. కానీ 2023 ఎన్నికల తర్వాత తెలంగాణలో నాయకుడు ఇక్కడే ఉన్నాడు కేసీఆర్, నాయకుని కొడుకు కూడా మంచి సుప్రీం నాయకుడు కేటీఆర్, హరీష్ రావు లాంటి ట్రబుల్ షూటర్ ఉన్నారు. ఇంతమంది ఉన్నాక రిపీట్ హరీష్ రావు లాంటి ట్రబుల్ షూటర్ కూడా ఉన్నారు. ఇంత నాయకత్వం ఉన్నా కూడా ఇక్కడ బీఆర్ఎస్ ఎందుకు అట్లా కనుమరుగైతుంది, అంతే పతనంకి వచ్చేసింది మొత్తం. పతనం అంటే ఇది కూడా జనాల యొక్క మైండ్ స్టేట్ మారడం వల్లనే అనుకుంటున్నాను. లోక్సభలో ఒక్క సీట్ రాలేదు నిన్న చూస్తే రిజల్ట్లో. అది చాలామంది ఏమంటారంటే కలిసి వర్క్ చేశారు కాబట్టి వేరే పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయని కూడా అన్నారు. అది మనకి జనాల వైపు మాత్రం ఎలా ఉందనంటే, సరే చూసాం 10 ఇయర్స్లో జరిగిన అభివృద్ధి అయితే జరిగింది, అభివృద్ధి జరగలేదని కాదు. ఇక్కడ మీరు చూసుకుంటే ఏపీకి తెలంగాణకు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, అక్కడ ఓన్లీ సంక్షేమం ఉండింది, అభివృద్ధి లేదు. సంక్షేమ పథకం వాళ్ళు మార్పు కోరుకున్నారు, జరిగింది. ఇక్కడ సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఉంది. కానీ ఏంటంటే జనాలకి ఇంకా కావాలనిపించిందేమో, ఇంకొంచెం ఎక్కువ ఆశపడ్డారు అనుకుంటా, మార్పు కోరుకున్నారు. ఆ మార్పు అంటే వాళ్ళకి కావాల్సిన రకంగా ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేసింది అని అంటే యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, దట్ విల్ కంటిన్యూ. నాకు క్వశ్చన్ ఒకటే, ఇక్కడ నాయకుడు లేడు పార్టీ కనుమరుగైందంటే అనుకోవచ్చు, అరే నాయకుడు లేడు కాబట్టి. ఇక్కడ నాయకుడు ఇక్కడనే ఉన్నాడు, బీఆర్ఎస్ నాయకుడు కొడుకు అల్లుడు సుప్రీం నాయకులు ముగ్గురు. అలాంటి నాయకులు ఉన్నప్పుడు ఆ పార్టీకి ఇప్పటికే ఎమ్మెల్యేలు ఆల్రెడీ 4 ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ అకౌంట్లో 4 ఎమ్మెల్యేలు పడ్డాయి. సిట్టింగ్ ఎంపీలు 7-8 మంది సిట్టింగ్ ఎంపీలు మారారు, పార్టీ మారారు. మనం చూసుకుంటే జహీరాబాద్ కానీ, అక్కడ పెద్దపల్లి కానీ, కడియం శ్రీహరి కూతురు ఆమెకు టికెట్ ఇచ్చినాక ఆమె మారింది, రంజిత్ రెడ్డి మారిండు, ఇంతమంది ఎంపీలు మారిపోయినారు, ఎమ్మెల్యేలు వస్తున్నారు. మొన్న అయితే ఒక్క ఎంపీ కూడా రాలేదు లోక్సభలో. కేసీఆర్కి ఏంది పరిస్థితి ఏందంటారు? ఇది జనాల మూడే అండి, ఇది ఖచ్చితంగా జనాల మూడే. ఇది వాళ్ళు వద్దనుకున్నారు అనుకుంటారు. అంటే ఇక్కడ కొంతమంది కూడా అంటున్నారు, అంటే మంచి ఒక మంచి బీసీ పార్టీ తెలుగుదేశము, చాలా మంది చెప్తూ ఉంటారు కదా, కేసీఆర్ గారు ఒప్పుకున్నారు అసెంబ్లీలో, బీసీలకు 100% న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్ గారే చేసినారు అని 100%. అసెంబ్లీలో అందరికీ తెలిసిన ఓపెన్ ఫ్యాక్ట్. ఇంకో విషయం ఏంటంటే, నాయకుడు లేక నాయకత్వం లేక పార్టీ కనుమరుగైపోయింది, వీళ్ళందరూ ఇందులోకి వచ్చేసారు, ఇంకో పార్టీ రైజ్ అయింది కాబట్టి ఇన్ని రోజులు నడిచింది అని చెప్పి మీరు ఏదైతే అన్నారో, వాళ్ళందరూ ఈ నాయకత్వంలోంచి వచ్చిన వాళ్ళే. యాక్చువల్గా చెప్పాలంటే మారింది కలరే, క్యాండిడేట్స్ అందరూ వాళ్ళే, తెలుగుదేశం అనే యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చిన స్టూడెంట్సే అందరూ. అవును. ఏంటంటే ఇప్పుడు వేరే వర్జన్లోకి వెళ్ళింది, ఆ వర్జన్ జనాలకు నచ్చలేదు, ఈ తీర్పిచ్చారు. ఇప్పుడు భవిష్యత్తులో ఒకవేళ మళ్ళీ టీడీపీ పుంజుకొని మళ్ళీ టీడీపీ రావాలి అని జనాలు అనుకుంటే రావచ్చేమో చెప్పలేదు. ఇక్కడ ముఖ్యంగా మనం అనుకున్నట్టు నాయకత్వం ఉన్నాక కూడా ఎందుకు నాయకులు పార్టీ మారాలనుకుంటున్నారు? క్యాడరే ఓట్లు వేస్తారు, అభిమానులు ఉంటారు ఏ పార్టీకైనా. బీఆర్ఎస్కి కారు గుర్తుకు వేసే వాళ్ళు కూడా చాలామంది వేల లక్షల్లో ఉన్నారు, ఓటింగ్ కూడా మొన్న వచ్చింది, కానీ మెజారిటీ లేదు. నాయకులు పార్టీ మారితే ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేది ఉంటుంది. మనం చూసినాం తెలుగుదేశం పార్టీలో నాయకులందరూ అయినాడు, పార్టీకి ఎఫెక్ట్ ఉంది. నాయకులు ఉంటేనే పార్టీ కళ, కార్యకర్తలు క్యాడరు అభిమానులు ఉంటారు. నాయకులు ఎందుకు పార్టీ మారుతున్నారు? ఇది నాయకుల తప్ప లేదా కేసీఆర్ తప్ప? అది కేసీఆర్ తప్ప, లేదంటే నాయకుల సొంత స్వార్థపూరితమైన డిసిషన్సా, లేదంటే నా సర్వైవల్ కోసం నేను వెళ్ళిపోతా, నాకు పార్టీతో సంబంధం లేదు, నేను ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ మారింది, నాకు సెక్యూరిటీగా ఉండాలా, నాకు కొంచెం సెక్యూరిటీ కావాలా, నాకు పదవి కావాలా, ఇప్పుడు పదవులు ఉండవు, నేను ప్రతిపక్షంలో కూర్చోను, ఇలాంటి విషయాలు ఏమేమి మైండ్లో పెట్టుకుని వెళ్తున్నారో తెలియదు. కానీ ఒక రకంగా చెప్పాలంటే మీరు అన్నట్టు అప్పుడు టీడీపీ పార్టీ అపోజిషన్లో ఎన్ని రోజులు ఉందో మీరు చూసారు. 9 సంవత్సరాలు అపోజిషన్లో కూర్చున్నా
తెలంగాణలో 20 సంవత్సరాలు అనుకుంటా. అంత అపోజిషన్లో ఉన్నా అప్పుడు నాయకులకి ఎలా ఉండేదంటే పొజిషన్ కాదు పాయింట్, జనాలకి వర్క్ జరగాల, నేను అడుగుతా నువ్వు చెయ్యి, అలాంటి నాయకులు ఉండేవాళ్ళు. కాబట్టి అప్పుడు మీకు అపోజిషన్ అయినా గవర్నమెంట్లో ఉన్న వాళ్ళైనా మీకు అంతమంది కనపడేవాళ్ళు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో లాస్ట్ టూ టర్మ్స్ నుంచి అనుకుంటా నాకు తెలిసి ఇటు గెలిచాడంటే మొత్తం ఇది ఖాళీ, ఆ వేవ్ మొత్తం ఇటు సైడ్ వెళ్ళింది, ఇప్పుడు ఇది మొత్తం ఖాళీ, అందరు ఇటు వెళ్ళిపోతున్నారు. నాయకుల తప్పిదం అంటారు, మొత్తం నాయకులు తప్పిదమే అంట నేను ఆబ్వియస్లీ. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే క్యాడర్ అలానే ఉందండి. కార్యకర్తలు అభిమానించి ఆ కండువా అంటే వాడు ఆ కండువా మార్చాలంటే వాడు ఒంట్లోంచి ఊపిరి తీసేసుకున్నట్టు ఫీల్ అయ్యే కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. ప్రతి చాలా మంది ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంటే చాలా మంది క్యాడరు మళ్ళీ టీడీపీలోకి వచ్చేస్తాము, బీఆర్ఎస్ ఉన్న వాళ్ళు ప్రోటోకాల్ లేదు, ఆ పార్టీ పని అయిపోయింది, ముఖ్యంగా బీఆర్ఎస్ ఉన్న వాళ్ళు పార్టీ పని అయిపోయింది, కష్టం ఇంకా ఇప్పట్లో టీడీపీలోకి వచ్చేస్తాం, మాకు గుర్తింపు కూడా లేదు అని అనేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే ఉండొచ్చు, ఎందుకంటే ఇప్పుడు మాక్సిమం టీడీపీలోంచి అటు వెళ్ళిన వాళ్ళే, వాళ్ళకి కాంగ్రెస్కి అపోజిషన్ ఉండే అప్పుడు వాళ్ళు టీడీపీకి మంచి రోజులు వచ్చే అవకాశం. మనసు చంపుకొని కలర్ మార్చుకున్నారు అని అంటే కాదు, ఎందుకంటే అంటే వేరే ప్రత్యామ్నాయం లేక రంగు మార్చుకోవడం జరిగింది. అంటే కండువా రంగు, మనిషి రంగు కాదు, కండువా రంగు మార్చడం జరిగింది. ఆ మనిషి కాంగ్రెస్లోకి వెళ్ళాలంటే వాడు మనసాక్షి చెప్పుకోదు మళ్ళీ అడిగి, ఎందుకంటే మనం ఇన్ని రోజులు అంతకుముందు మొత్తం ఫైట్ చేసిందే కాంగ్రెస్తో ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా. కానీ సో దాంట్లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ మటుకు ఉండవు. టీడీపీలోకి వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయండి. ఎందుకంటే వాళ్ళ హోమ్ గ్రౌండ్ అంటారు కదా, ఆ టైపే. మళ్ళీ సేమ్ బ్యాక్ టు మా పార్టీ వెళ్ళిపోతాం, అక్కడే పని చేసుకుందాం అనుకునే నాయకులు ఉంటారు మోస్ట్లీ. ఎందుకంటే ఇక్కడ సమీకరణలో బాగాలేనప్పుడు ప్రత్యామ్నాయం చూసుకోవాలా. ప్రత్యామ్నాయం ఇన్ ది సెన్స్ ఈ పార్టీని నాశనం చేసి వెళ్ళిపోవడం, లేదంటే వదిలేసి వెళ్ళిపోవడమో, స్వార్థంగా వెళ్ళిపోవడమో కాదు. ప్రజల కోసం పనిచేయాలనంటే ఇక్కడ వర్కౌట్ అవ్వట్లేదు అన్నప్పుడు అక్కడికి వెళ్తున్నారు అంతే. ఓకే, ఉంది, ఖచ్చితంగా ఉంది అవకాశం. టీడీపీ మళ్ళీ తెలంగాణలో ఆ జెండాలు బాగా కనబడి, మళ్ళా ఎన్టీ రామారావు గారి స్టాచ్యూలు అసలు పట్టించుకోకుండా స్టాచ్యూల పైకి చెట్లు వచ్చేసి శిలాపలకాలు క్రాక్లు అయిపోతున్న విగ్రహాలను చూస్తుంటే చాలాసార్లు బాధపడ్డాను నేను. చాలా ప్రాంతాల్లో నాయకులు లేక, పార్టీ ఏమంటారు అసలు పార్టీయే ఆ ఏరియాలో కనపడక ఆయన విగ్రహాలు కూడా అలా అయిపోతుంటే కనీసం పట్టించుకునేటోడు లేడా అని చెప్పేసి అవుట్ ఆఫ్ ది పార్టీ, అవుట్ ఆఫ్ ది బాక్స్ ఒక నార్మల్ మనిషిలాగా, ఆయన అంటే అభిమానం ఉన్న వ్యక్తిలాగా నేను కూడా ఒక 2-3 విగ్రహాలని రిపేర్ చేయించడం జరిగింది. అంటే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని ఆ చెట్లు కొట్టించడం కానీ, ఆ రూట్స్ ఏవైతే డ్యామేజ్ చేస్తున్నాయో. ఎందుకంటే మరీ చూడండి, ఇప్పుడు నేను స్వార్థంగా ఒక పార్టీలోంచి బయటకు వెళ్ళిపోతే మరీ అంతా వదిలేసి ఇంకా కానీ కొంతమంది కాదు, అంటే అది పద్ధతి కాదేమో నా ఫీలింగ్. అంటే మన పెద్దోళ్ళు ఏం ఆలోచించుకుని వెళ్తారో అది వాళ్ళ పర్సనల్, అది వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళది ఏందో నాకు తెలియదు. కానీ మనం ఒక మనిషితో ట్రావెల్ చేసినప్పుడు సరే కొన్ని కుదరలే, విడిపోయినాం, పక్కకి నా పని నేను చేసుకుంటున్నాం, మీ పని మీరు చేసుకుంటాం. కానీ ఆ మనిషి కష్టాల్లో ఉన్నప్పుడన్నా పట్టించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. పూర్తిగా డెడ్ లాగా వదిలేయడం కాదు కదా. ఎన్టీ రామారావు గారు మామూలు వ్యక్తి అండి, ఆయన ఎంత 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 సేవ చేశాడు ప్రజలకు. కానీ ఆయన ఎంత మరి నిస్వార్థంగా అంత పెద్ద స్టార్ అయ్యి ఉండి, అంత ఎన్నో హోదాలు అనుభవించగలిగిన వ్యక్తి అయి ఉండి సాధారణంగా తిరిగి కన్ను వదిలేసి జనాల్లో ఉండి జనం కోసం లాస్ట్లో చాలా రెవల్యూషన్ ఆయన తీసుకొచ్చిన కొన్ని మార్పులు కూడా రెవల్యూషనరీ మార్పులు తీసుకొచ్చిన వ్యక్తిని పార్టీ అన్న పాయింట్ వదిలేస్తే మనిషి కన్నా మనం గౌరవం ఇవ్వాలి కదా. అట్లా విగ్రహం కూడా వదిలేసి వెళ్ళిపోయారు చాలామంది, చాలా బాధ వేసింది. ఇప్పుడు మీరు చెప్పినట్టు పునర్వైభవం వచ్చిందంటే ఇంకా మళ్ళీ ఆ విగ్రహాలు కూడా మంచి కనబడతాయని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే, సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కూడా కష్టకాలం ఇప్పుడు అంతే. కానీ ఇక్కడ కేసీఆర్ గారు చెప్పినారు, అంటే ఎన్నికల ముందు ఎవరు గెలుస్తారు ఆంధ్రప్రదేశ్లో ఏంది అంటే నేను చెప్పకూడదు, కానీ నాకున్న సోర్స్ ప్రకారం అక్కడ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని చెప్పి అన్నారు. జగన్మోహన్ రెడ్డి అనే చాలా మంది ఆ ఎఫెక్ట్ కూడా ఉంటుంది కదా, ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రి లాంటి నాయకుడు ఉంటుంది, పక్క రాష్ట్రంలో ఎవరు గెలుస్తారని చెప్పినప్పుడు ఉంటుంది, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గెలుస్తారంటే ఆ ఎఫెక్ట్ కూడా ఉంటుంది కదా. అరే కేసీఆర్ అక్కడ సెటిలర్స్, అరే కేసీఆర్ చెప్తుంటే జగన్ గెలుస్తాడని, కేసీఆర్ జగన్కి సపోర్ట్ అని, ఆ ఎఫెక్ట్ కూడా పడలేదా? కేసీఆర్ గారి ఎఫెక్ట్ కూడా పడలేదు అక్కడ? కేసీఆర్ ఎఫెక్ట్ కూడా పడి ఉంటుంది ఖచ్చితంగా, ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి జరిగింది, అక్కడ అటు కూడా జరిగింది. కేసీఆర్ గారు పోటీ చేసినట్టు ఎట్లా ఉంటుండే ఈసారి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో? అంటే ఇప్పుడు వాళ్ళు ప్రస్తుతానికి ఇక్కడ చూసుకుంటేనే అక్కడ పార్టీని ఎక్స్టెండ్ చేసినారు కదా, ఎక్స్టెండ్ చేద్దాం పెట్టారు. కానీ పోటీ చేసి అక్కడ అటు పోతే ఇటు పోతుంది వెళ్ళాలి అని అంటే మీకు గ్రౌండ్ లెవెల్ నుంచి వర్క్ చేసి అంత సిస్టమ్ ఇంకా ఏర్పాటు కాలేదు అనుకుంటున్నా బీఆర్ఎస్ది ఆంధ్రప్రదేశ్లో.
ఎందుకంటే ఇటు మహారాష్ట్ర వైపు అతను తిరిగి చేసిన దాని అంతా కూడా చేయలేదు అక్కడ కాబట్టి అవును. టైం పడుతుంది, ఇప్పుడే అవ్వదు. ఏపీలో కేసీఆర్ వెళ్ళి పోటీ చేయడం అనేది. ఓకే, ఇంకొక రూమర్ కూడా నడుస్తుంది, అదేంటంటే ఇక్కడ ఏదైతే ముఖ్యంగా చెప్పుకోవాలంటే తెలంగాణలో రిజల్ట్ 0 వచ్చింది బీఆర్ఎస్కి. ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి ఇప్పుడు ప్రతిపక్షంగా ఒకవేళ ప్రతిపక్షం కావాలంటే జనసేననే 21 ఓట్లు వచ్చింది. కొన్ని సంవత్సరాలు గడిచినాక ఖచ్చితంగా ఏ కూటమికైనా అవి బ్రేక్ డిఫరెన్సెస్ వస్తాయి, మళ్ళీ విడిపోతూ ఉంటారు. గతంలో కూడా చూసినాం, కలిసి ఉంటారు విడిపోతారు, కలిసి ఉంటారు విడిపోతారు, ఏదో ఒక దగ్గర తేడా వస్తుంది. పవన్ కళ్యాణ్ని బీజేపీ ట్రాప్ చేసి ఒక ఆల్టర్నేటివ్గా చేసే అవకాశం కూడా ఉంది ఏపీలో ఫ్యూచర్లో అనేది కొంతమంది రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. అట్లా అయ్యే అవకాశం ఉందంటారా? అయ్యే అవకాశం ఉందా అంటే ఇప్పుడు యాక్చువల్గా నేను అనుకుంటున్న దాని ప్రకారం ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి వర్కింగ్ స్టైల్కి, ఆలోచన విధానాలకి, ఇప్పుడు ఆలోచన విధానాలకి చాలా మార్పు ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది మనం చూడొచ్చు డైరెక్ట్గా. ఆయన గెస్చర్స్ కానీ, ఆయన డెసిషన్స్ కానీ, ఆయన మూవ్స్ కానీ చాలా కొత్తగా ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అదే మన ఎలక్షన్స్ రిజల్ట్స్ రాగానే డైరెక్ట్ జనసేన పార్టీ ఆఫీస్కి వెళ్ళి పవన్ కళ్యాణ్ కలవడం ఇలాంటివి ఇంతకుముందు అవన్నీ లేవు. సో చంద్రబాబు నాయుడు గారు కూడా కొత్త రాజకీయం మార్పులు ఉండాలి ఖచ్చితంగా, కలిసి వర్క్ చేద్దాము, వాళ్ళతో కలిసి నేను పని చేస్తా అని చెప్పి కొత్తగా ఆలోచిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు అలాంటి బ్రేక్ ఈవెన్స్ ఏమి ఉండవేమో అని నేను అనుకుంటున్నాను, బాగా వెళ్తారని అనుకుంటున్నాను. ఓకే, అవన్నీ ఏముండే అంటారు. ఓకే, కానీ ఫ్యూచర్లో మాత్రం ఖచ్చితంగా అంటే పవన్ కళ్యాణ్ ఉద్దేశం కూడా ఉండొచ్చు, అంటే ఒక ఆల్టర్నేటివ్గా నేనే ఉండాలి, జగన్మోహన్ రెడ్డికి ఆ స్కోప్ ప్రజెంట్ అయితే లేదు. పవన్ కళ్యాణ్కి ఇప్పుడే 21 అది రికార్డ్, ఎవరు అనుకున్నా కాదన్నా అది హిస్టరీలో ఉండిపోయే రికార్డు. ఫ్యూచర్లో అయినా పవన్ కళ్యాణ్ చెప్పుకోవచ్చు. ఆయన ఫ్యూచర్లో ఇంకెక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఆయన కూడా ఇక్కడ చాలామంది మర్చిపోయినారు ఆయన చెప్పింది. అంటే ఆయన ముందేం చెప్పినాడు, చంద్రబాబు గారు జైలుకి వెళ్ళే ముందే చెప్పినాడు, నేను సొంతంగా వెళ్ళను, వెళ్ళి చేయి కాల్చుకోను, నాకు పార్టీ నిర్మాణం అవసరము, సొంతంగా వెళ్ళి నేను మొత్తం మెజారిటీ సీట్లు సాధించలేను, నాకు ఎక్కువ సీట్లు కూడా రావు, నేను ఇంకా నేర్చుకోవాలి ఒకరితో, అంటే ఈ టైం ఖచ్చితంగా నేను టీడీపీతో వెళ్తేనే నాకు సెట్ అవుతుందని ఆయన బహిరంగంగానే చెప్పాడు. సొంతంగా వెళ్ళే బలం లేదని చెప్పి బహిరంగ సభలో చెప్పిండు ఆయన. అదని ఎవరు ఇప్పుడు మాట్లాడలేదు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారికి సొంతంగా వెళ్ళే బలం లేదు. సో ఇప్పుడు అనుకోవచ్చా మనం ఆ బలం వచ్చేసిందని? బలం వచ్చిందంటే ప్రస్తుతం ఉన్న వైబ్లో మాత్రం ఖచ్చితంగా ఆయనకి బలం ఉంది. ప్రజలు నమ్మినారు కూడా, ప్రజలు నమ్మారు, పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారు. కానీ ఏవైతే పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలు, అంటే పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత చేస్తా అన్న మార్పులు ఏవైతే ఉన్నాయో, అంటే ఇన్ ది సెన్స్ దేనికోసం అయితే ఫైట్ చేస్తానో ఖచ్చితంగా ప్రభుత్వంతో పని చేయించే విధంగా ముందుకెళ్తానని అయితే అనుకున్నాడో, ఆ పనులు కనుక సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగితే పవన్ కళ్యాణ్ విల్ బీ ది పవర్ఫుల్ లీడర్ ఫర్ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్కి గ్యారంటీగా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పైన ఇప్పటిదాకా ఎటువంటి అవినీతి ఆరోపణలు కానీ అట్లాంటివి ఏం లేవు. ఇంకోటి అతన్ని చూస్తే మనకి పవన్ కళ్యాణ్ అవినీతి చేస్తాడు, పవన్ కళ్యాణ్ పదవి కోసం ఇట్లా చేస్తాడని కూడా మనకేం అనిపించట్లా. నిస్వార్థంగా ఉన్నవన్నీ వదిలేసి తిరుగుతున్నాడు మనిషి. చెప్పాలంటే అంత పెద్ద స్టార్ పెట్టుకొని ఆయన చాలా చేసుకోవచ్చు, అసలు ఎండ కూడా తగలకుండా హ్యాపీగా ఉండొచ్చు. ఆయన అన్ని వదిలేసి ఉన్న డబ్బులు కూడా జనాలకి ఇచ్చేసి, మనకి బయట 2-3 న్యూస్లు కనబడతాయి. మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, అన్ని డబ్బులు ఖర్చు పెట్టేస్తాను ఉంటాడు కదా ఆయన. అది చాలా కష్టం అండి యాక్చువల్గా. నిస్వార్థంగా నా దగ్గర ఉన్నది మొత్తం ఇచ్చేసి నేను నార్మల్గా ఒక చెట్టు కింద కూర్చుంటాను, పుస్తకం రాసుకుంటాను, చెప్పులు లేకుండా నార్మల్ చెప్పులు వేసుకొని తిరుగుతానంటే అది రావాలి, మనసులోంచి రావాలి. అది ₹2 మనం 100-1000 రూపాయలు ఇవ్వడానికి ఆలోచిస్తాం, సంపాదించిన కోట్లు జనాలకి ఇచ్చారని అంటే అది ఒక ఫీల్ ఉంటుంది. సో అలాంటి మనిషి అవినీతి చేస్తారని నేను అనుకోవట్లే. బేసిక్గా సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళు అవినీతి చేయరనే ఇక్కడ కూడా లేదు. ఎన్టీఆర్ గారు ఇక్కడే చేయలేదు, బాలకృష్ణ గారు 2 సార్లు ఎమ్మెల్యే. చాలా మంది ఇండస్ట్రీ నుంచి వచ్చి పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఇలాంటివి చేయరనేది ఉన్నది. ఇప్పుడు అదే ఆయన ఏదైతే పాయింట్ పైన ఉన్నాడో, ఏ పాయింట్స్ అయితే పెట్టుకున్నాడో ఇప్పటికే అంటున్నాడు, నేను ప్రభుత్వంలో ఉన్నా, ప్రభుత్వం పనిచేసేలాగానే నేను మళ్ళీ నేను ప్రశ్నిస్తూనే ఉంటా, పని చేయించుకుంటా జనాలకు, నాకు కావాల్సింది అదే అన్నాడు. ముఖ్యంగా ఇక్కడ బాలకృష్ణ గారికి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదంటారు? అసలు ఇవ్వచ్చు కదా, 3 సార్లు గెలిచిండు, హ్యాట్రిక్ ఎమ్మెల్యే. అంటే అది మరి వాళ్ళ ఆలోచనలు ఏమున్నాయో మనకు తెలీదు. అంటే మంత్రి పదవి తీసుకొని నేను ముందుకెళ్ళగలుగుతానా, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాజకీయం చేద్దామా, సినిమానా, ఆయన ఏమనుకుంటాడా అనేది మనకు తెలియదు. యాక్చువల్గా మంత్రి పదవి అంటే ఇప్పుడు వాళ్ళకు కూడా ఉంటాయి కదండి, ఇప్పుడు ఈక్వేషన్స్ ఉంటాయి ఖచ్చితంగా. మరి ఆ ఈక్వేషన్ ఏంటో మనకు తెలియదు. కొడుకునైతే చేసుకుంటు చంద్రబాబు నాయుడు, అంటే లాస్ట్ టైం కూడా చేశాడు కదా అతను. లాస్ట్ టైం ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మంత్రి చేశాడు.
ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి యంగ్స్టర్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇప్పుడు ఆయన సపరేట్ పార్టీతో పాటు వచ్చి సపోర్ట్ వల్ల ఆయనకి మంత్రి పదవి ఆయన పార్టీకి సంబంధించిన వాళ్ళకి అవి జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు భవిష్యత్తులో కూడా పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా నేను తీసుకునే ప్రతి ఒక్క రూపాయి సినిమాలు తీస్తారంటారా పవన్ కళ్యాణ్? మోస్ట్లీ నేను సినిమాలు తగ్గుతాయి, ప్రజెంట్ ఉన్నవన్నీ కంప్లీట్ చేసి మ్యాక్సిమం ఫోకస్ రాజకీయం పైన పెడతాడేమో అనుకుంటున్నాను. ఎందుకంటే రీసెంట్గా మీరు చూస్తే ఇప్పటి నుంచి నేను తీసుకునే జీతం, ప్రతి ఒక్క రూపాయి నేను తీసుకునే జీతం ఏదైతే ఉంటుందో జనాల్లో ఉండి జనం కోసమే నేను పనిచేస్తాను, పూర్తి న్యాయం చేస్తాను ఆ జీతంగానే అని చెప్పాడు. దాన్ని బట్టి ఆయన మొత్తం ఫోకస్ దీనిపైన పెడతాను అనిపిస్తుంది. ఇంకోటి నార్మల్ ఎమ్మెల్యేలాగా ఉండి అటు ఇటు అని అంటే అనుకోవచ్చు, నియోజకవర్గంకి ఇవ్వాల్సిన టైం ఇచ్చి తర్వాత వెళ్ళి సినిమాలు చేసుకుంటున్నాడంటే అనుకోవచ్చు. కానీ ఇప్పుడు పైన బాధ్యత చాలా ఎక్కువ ఉంది, జనాలు చాలా పెద్ద బాధ్యత పెట్టారు ఆయనకి. కాబట్టి ఆ కూటమి కూడా ఆయనకి అదే స్థాయి ఇచ్చి అదే స్థానం ఇచ్చి పెట్టారు. కాబట్టి ఆయన వర్క్ చాలా ఎక్కువ ఉంటుంది. సో రెండు బ్యాలెన్స్ అవుతాయా లేదా అని చెప్పి మరి చూడాలి. ఓకే అన్న, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.